జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలు వెళ్ళడానికి కోర్టులో అప్లై చేసుకోవటం మనందరికీ తెలుసు. తన కూతురు గ్రాడ్యుయేషన్ డే ఉంటాం, అక్కడికి వెళ్ళి తన్ని ఆ గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొని కూతురుతో పాటు టైం స్పెండ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ అడగడం జరిగింది. ఆ పర్మిషన్ అయితే ఇచ్చారు. కానీ సెక్యూరిటీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తనకు కావాల్సింది ఎవరిని సెక్యూరిటీగా నియమించాలనే విషయమై. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకి భద్రతా ఏర్పాట్లు ఎలా చేయాలి అనే ఆలోచన పైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిక్వెస్ట్ చేశారు. అదేంటంటే, వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి లండన్ వెళ్ళనున్నారు. ఈ నెల 16న జరగనున్న కుమార్తె వార్షికోత్సవానికి వెళ్ళడానికి కోర్టు అనుమతి కోరారు. అయితే లండన్ లో తన సెక్యూరిటీగా అనంతపురం ఏపీఎస్పీ బెటాలియన్ కి చెందిన కమాండెంట్ మహబూబ్ ని నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని సోమవారం అత్యవసర హౌస్ మోషన్ పిటిషన్ అడిగారు. దీన్ని హైకోర్టు విచారణ జరుపుతుంది. కాగా వినతిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని అధికారులు జగన్మోహన్ రెడ్డి కోరారు. అయితే ఎవరు ఏపీఎస్పీ బెటాలియన్ కి చెందినటువంటి కమాండర్ మహబూబ్ ని తనకి సెక్యూరిటీగా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోరారు. కానీ ఇప్పుడు అధికార పక్షం ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డికి అడిగే అర్హత లేదు, ఎవరినిస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళాలి, ఆ పర్టికులర్ పర్సనే కావాలంటే మేము ఇవ్వము, అది ఇది అడ్డం జరుగుతుంది. ఎవరినిస్తే నీకేంటి, సెక్యూరిటీ కదా. ఇందుట్లో ఏమైనా మతలబు దాగుందా, జగన్మోహన్ రెడ్డి పైన ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ మెహబూబ్ను పంపించినా ఇంకొకరిని పంపించినా సెక్యూరిటీ ఇవ్వవలసిందే. బట్ మెహబూబ్ను కాకుండా వేరే వాళ్ళని పంపించడంలో మీ ఆంతర్యం ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్ నేను అడుగుతున్నా, మీ ఇంట్రెస్ట్ ఏంటి, పర్సనల్ ఇంట్రెస్ట్? ఆయన అడిగినట్టు ఒక సెక్యూరిటీ వ్యక్తిని పంపించడంలో ప్రాబ్లం ఏంటి మీకు? అంటే మీరు ఏమైనా ప్లాన్ చేసింది డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకు మెహబూబ్ అనే వ్యక్తి అంత క్యాపబుల్లా, లేదంటే మీ వాళ్ళు అంత క్యాపబుల్ అని మీరు నమ్ముతూ ఉన్నారా? ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి పైన మాత్రం ఏదో కుట్ర జరుగుతుందని సర్వత్రా అందరూ డౌట్ పడుతున్నారు. ఎందుకంటే 8 నెలల్లో కూటమి గవర్నమెంట్ ఎన్ని అపవాదాలు మూట కట్టుకుందో మనందరికీ తెలుసు. ఆ అపవాదాలన్నిటినీ తట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలిచే సత్తా టీడీపీకి ఉందో లేదో, కూటమి గవర్నమెంట్ కి ఉందో లేదో ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు తిరుమల లడ్డు ఒక్క విషయం చాలు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రజల ఆగ్రహానికి గురవడానికి. మళ్ళీ వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట చాలు ప్రజల ఆగ్రహం మళ్ళీ కట్టలు తెంచుకోవడానికి. మళ్ళీ ఇప్పుడు ఘాట్ రోడ్ లో వరుసగా జరుగుతున్న యాక్సిడెంట్స్ చాలు ప్రజల ఆగ్రహానికి గురవడానికి. అంతేకాదు ఇస్తానన్న హామీలు ఇవ్వకపోవడం చాలు ప్రజల ఆగ్రహానికి గురవడం. సూపర్ 6 అనే పథకం ఇప్పటి వరకు పథకాలు అమలు చేయకపోవడం ఒకటి ప్రజల ఆగ్రహానికి గురవడం. నెక్స్ట్ నిరుద్యోగ భృతి లేదు, అమ్మఒడి లేదు, రైతు బంధు లేదు, ఏమీ లేవు, ఆటో వాళ్ళకు డబ్బులు ఇవ్వడం. ఇంతకీ టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు పండుగ కానుక, సంక్రాంతి కానుక అనేసి పప్పులు ఉప్పులు నెయ్యి ఏయో పంపిస్తూ ఉంటాయి, అవి కూడా లేవు. అంటే ఎంత దరిద్రం స్థితికి గవర్నమెంట్ దిగజారిందో అర్థం చేసుకోండి. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం కాబోతున్నాడనే సంకేతాలు దీని ద్వారా తెలుస్తున్నాయి. ఎందుకంటే అడిగిన వ్యక్తిని ఇవ్వకుండా లండన్ లో ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంత సీన్ లేదు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకునే సత్తా కలిగిన నాయకుడు. మీరేం చేయలేరు, అడిగిన వాళ్ళని ఇచ్చి పంపించడం తప్పించి ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్నటువంటి ఆప్షన్ లేదు. ఎందుకంటే కోర్టు కూడా దాన్ని డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఎలాగో హౌస్ మోషన్ పిటిషన్ అడిగారు కాబట్టి పంపించారు, కాబట్టి హౌస్ మోషన్ పిటిషన్ వేశారు కాబట్టి సానుకూలంగానే స్పందిస్తుందని అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా స్కెచ్ జరుగుతుందంటున్నారా? ప్రాణాపాయం నిజంగానే ఉందనుకుంటున్నారా? ఏమో, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్. థ్యాంక్ యూ సో మచ్.